వెల్కమ్ టు హెల్తీ హోమ్. ఇవాళ మనం పన్నీర్ టిక్కాని ఎలా ప్రిపేర్ చేయాలో తెలుసుకుందాము. దీనికోసం ముందుగా మనం స్టవ్ వెలిగించుకొని ఒక ప్యాన్ పెట్టుకుందాం. ఇందులో 2 టేబుల్ స్పూన్లు శనగపిండిని వేసుకుందాము. దీన్ని లో ఫ్లేమ్లో ఫ్రై చేసుకుందాం. శనగపిండి మనకి పచ్చివాసన పోయేంత వరకు వేయించుకోవాలి. అలాగే మనకి ఇది లైట్గా కలర్ చేంజ్ అయ్యేంత వరకు. చూడండి, ఇది మనకి వేగిపోయింది. ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకొని దీన్ని ఒక బౌల్లో తీసుకుందాం. తర్వాత ఏదైనా ఒక పెద్ద బౌల్ తీసుకుందాము. ఇందులో మనం ముందుగా ఫ్రై చేసి పెట్టుకున్నటువంటి శనగపిండిని వేసుకుందాం. ఇది మనకి కంప్లీట్గా చల్లారిపోవాలి. తర్వాత ఇందులో అరకప్పు గడ్డ పెరుగుని వేసుకుందాము. తర్వాత ఇందులో రుచికి సరిపడినంత సాల్ట్ వేసుకుందాము. తర్వాత 1 టేబుల్ స్పూను కారం, అర స్పూను జీలకర్ర పొడి, 1/4 స్పూను పసుపు, అర స్పూను వాముని ఇలాగా నలుపుకొని వేసుకోవాలి. తర్వాత అర స్పూను గరం మసాలా పౌడర్, అర స్పూను ధనియా పౌడర్, 1 టేబుల్ స్పూను అల్లం వెల్లుల్లి పేస్ట్, అర స్పూను కసూరి మేతిని ఇలా నలుపుకొని వేసుకుందాము. ఇప్పుడు ఇందులో 1 స్పూను ఆవాల నూనె వేసుకుందాము. ఆవాల నూనె లేనట్లయితే నార్మల్ ఆయిల్ని కూడా వేసుకోవచ్చు. ఇప్పుడు వీటన్నిటిని బాగా మిక్స్ చేసుకుందాం. చూడండి, ఇలాగా బాగా మిక్స్ చేసుకోవాలి. ఇప్పుడు ఇందులో 250 గ్రామ్స్ పన్నీర్ వేసుకుందాము. పన్నీర్ని ఇలాగా ముక్కలుగా కట్ చేసుకొని వేసుకోవాలి. ఇందులోనే కొన్ని క్యాప్సికమ్ అలాగే ఉల్లిపాయ ముక్కల్ని వేసుకుందాము. ఇలాగా పెద్ద పీసెస్గా కట్ చేసుకొని వేసుకోవాలి. ఇప్పుడు వీటన్నిటిని బాగా మిక్స్ చేసుకుందాము. చూడండి, ఇలాగా బాగా మిక్స్ చేసుకోవాలి. మనకి ప్రతి పీస్కి మసాలా అనేది బాగా పట్టాలి. ఇప్పుడు దీన్ని 30 మినిట్స్ పాటు పక్కన పెట్టేద్దాము. తర్వాత వీటిని స్క్యూవర్ స్టిక్స్ అంటారు. వీటిని 10 నిమిషాల పాటు నానబెట్టుకుందాము. ఇప్పుడు మనం గ్రీన్ చట్నీని ప్రిపేర్ చేసుకుందాం. ముందుగా ఒక మిక్సీ జార్ తీసుకుందాం. ఇందులో ఒక చిన్న అల్లం ముక్క వేసుకుందాము. తర్వాత 5-6 పచ్చిమిర్చి వేసుకుందాము. మీకు స్పైసీ ఎక్కువ కావాలనిపిస్తే మరికొద్దిగా పచ్చిమిర్చిని యాడ్ చేసుకోవచ్చు. ఇప్పుడు ఇందులో ఒక పిడికెడు పుదీనా వేసుకుందాము. తర్వాత ఒక చిన్న కట్ట కొత్తిమీర కూడా వేసుకుందాం. ఇప్పుడు ఇందులో 1 స్పూను జీలకర్ర, 2 స్పూన్లు నిమ్మరసం, అర స్పూను చాట్ మసాలా, రుచికి సరిపడినంత సాల్ట్ వేసుకొని మెత్తగా గ్రైండ్ చేసుకుందాము. ఇప్పుడు ఇందులో అరకప్పు పెరుగు వేసుకొని మరొకసారి మెత్తగా గ్రైండ్ చేసుకుని ఒక బౌల్లో తీసుకుందాము. దీన్ని గ్రీన్ చట్నీ అంటారు. దీనిని పక్కన పెట్టుకుందాం. తర్వాత మనం ముందుగా నానబెట్టుకున్నటువంటి స్టిక్స్ తీసుకుందాము. ఇప్పుడు మనం ముందుగా నానబెట్టుకున్నటువంటి పన్నీర్ పీసెస్ని ఒక్కొక్కటిగా దీనికి గుచ్చుకుందాం. ఫస్ట్ పన్నీరు, తర్వాత క్యాప్సికమ్, తర్వాత ఆనియన్ ఇలాగా 1 by 1 ఒక్కొక్కటిగా గుచ్చుకోవాలి. మనం ఇలా గుచ్చేటప్పుడు అన్నీ దగ్గరగా కాకుండా మధ్యలో కొద్దిగా గ్యాప్ వచ్చేలాగా గుచ్చుకోవాలి. ఇలా చేయడం వల్ల మనం ఫ్రై చేసేటప్పుడు అన్ని వైపులా చక్కగా ఫ్రై అవుతాయి. అన్నిటినీ ఇలాగే రెడీ చేసుకుని పక్కన పెట్టుకుందాము. తర్వాత స్టవ్ వెలిగించుకొని ఒక ప్యాన్ పెట్టుకుందాం. ప్యాన్ కొద్దిగా వేడెక్కిన తర్వాత 2 స్పూన్లు ఆయిల్ వేసుకొని ఇలాగా ఈక్వల్గా స్ప్రెడ్ చేసుకుందాము. తర్వాత పన్నీర్ స్టిక్స్ని పెట్టుకుందాము. వీటిని లో ఫ్లేమ్లోనే ఫ్రై చేసుకోవాలి. పైనుంచి కొద్దిగా ఆయిల్ని వేసుకుందాము. ఇవి ఒక సైడ్ ఫ్రై అయిన తర్వాత మరోవైపుకి పన్నీర్ని మార్చుకోవాలి. ఇలాగా అన్ని సైడ్స్ కూడా ఫ్రై అయ్యేలాగా చూసుకోవాలి. చూడండి, ఇప్పుడు మనకి ఒకవైపు ఫ్రై అయ్యింది. ఇప్పుడు రెండో సైడ్కి మార్చుకుందాము. ఇలాగే అన్నిటినీ మార్చుకోవాలి. ఇలాగా ఈ స్టిక్స్ని తిప్పుతూ అన్ని వైపులా ఫ్రై చేసుకోవాలి. చూడండి, ఇవి మనకి ఫ్రై అయిపోయాయి. ఇప్పుడు వీటిని ఒక ప్లేట్లోకి తీసుకుందాము. ఇంతేనండి, ఎంతో టేస్టీగా ఉండేటువంటి పన్నీర్ టిక్కా. ఒకవేళ మీ దగ్గర ఈ స్టిక్స్ కానీ లేనట్లయితే నార్మల్గా పెనం పైన కూడా వీటిని ఫ్రై చేసుకొని తీసుకోవచ్చు. తప్పకుండా ట్రై చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్.